బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రులు అంబటి జోగిలపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ పెంచారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. అంబటి ఇంటిపై దాడి కేసులోనూ పలువురిపైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్ పైన కేసు నమోదు చేశారు. అంబటిని కస్టడీ కోరుతూ నల్లపాడు పోలీసులు పిటిషన్ వేశారు. ఇక మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ కస్టడీ పిటిషన్లపైన కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మాజీ మంత్రులు అంబటి జోగిలపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ పెంచారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. అంబటి ఇంటిపైన దాడి కేసులోనూ పలువురిపైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్ పైన కేసు నమోదు చేశారు. అంబటిని కస్టడీ కోరుతూ నల్లపాడు పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ కస్టడీ పిటిషన్లపైన కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మాజీ మంత్రులు అంబటి జోగిలపైన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి కేసులో 43 మందిపైన కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, మాజీ మంత్రులు అంబటి జోగిలపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపైన ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు. ఇక దాడికి సంబంధించి పోలీసులు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారో వారిపైన కేసులు నమోదు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు అయితే వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా జోగి రమేష్ నివాసంపై దాడికి సంబంధించినటువంటి ఘటన పైన ఆరా కూడా తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసులను వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ నివాసంపై దాడి చేసిన 43 మందిని ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తుంది. వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. నిన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసినటువంటి వారిలో టీడీపీ కార్పొరేటర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశం ఎలా ఉంటే మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. మరోవైపు అంబటి రాంబాబు తనకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే గుంటూరు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదే సమయంలో నల్లపాడు పోలీసులు కూడా అంబటి రాంబాబును విచారించేందుకు కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ రెండు కేసులకు సంబంధించి ఈ రోజు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసులు కోరిన విధంగా కస్టడీ పిటిషన్ ఏదైతే ఇస్తారో దానికి సంబంధించి కోర్టు సానుకూలంగా తీర్పిస్తే ఎన్ని రోజులు కస్టడీకి కోర్టు అనుమతిస్తుంది, ఎప్పుడు అనుమతిస్తుంది చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఒకవేళ అంబటి రాంబాబుకి కేసులో బెయిల్ గిన్గా వస్తే ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాలి. మొత్తంగా మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు నివాసాలపైన దాడికి సంబంధించినటువంటి కేసులను పోలీసులు అయితే వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు జోగి అదేవిధంగా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు గుంటూరులో అంబటి నివాసానికి వెళ్ళనున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజు జోగి కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. దాడి జరిగినటువంటి పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. చక్రి అయితే రమేష్, పోలీసుల దర్యాప్తు తీరుపైన అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? వారు అదనపు ఆధారాలు ఏమైనా పోలీసులకు సమర్పించారా? అంటే ఇప్పటికే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపైన దాడికి సంబంధించి
ఈ దాడులు వెనుక అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రోద్బలం ఉంది, తెలుగుదేశం పార్టీ పెద్దల ప్రోద్బలం ఉంది అని ఒకవైపు రాజకీయ ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరిగాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. పోలీసులు దగ్గర నుండి కూడా ఈ దాడులు జరుగుతున్నా వారిని ఆపే ప్రయత్నం చేయలేకపోయారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేతలకు పోలీసులు సహకరిస్తూ ఉన్నారు. అందువల్లే ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఈ కేసులు ఏవైతే నమోదు చేస్తూ ఉన్నారో ఈ కేసుల విషయంలోనైనా ఎవరైతే వైసీపీ నేతలు ఇళ్లపైన దాడులు చేశారో వారిని కఠినంగా శిక్షించాలి. రానున్నటువంటి రోజుల్లో పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అంబటి నివాసం పైన, జోగి రమేష్ నివాసం పైన దాడిలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేతలకు పోలీసుల మద్దతు కూడా ఉంది. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో దాడి చేయగలిగారు. ఒకవైపున దాడులు చేస్తూ ఇళ్లను ధ్వంసం చేస్తున్నప్పటికీ